ఎవడు పోటుగాడు. సో ఈ రోజు ఎవడు పోటుగాడులో కత్తిలాంటి తరపు నుంచి వచ్చేస్తున్నాడు సద్దాం అండ్ రాజు. లెట్స్ వెల్కమ్ భావన అండ్ సంజయ్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా గోపేస్తే నా దగ్గర నుంచి వెళ్ళిపోయి వాడి దాంట్లో కలిసిపోయావే. కాదక్క మీ దాంట్లో ఉంటే జోకులు పేల్తలేవక్క. Let's start jokes war. జోకులు పేల్చడానికి వచ్చేస్తుంది భావన. And నా తరపు నుంచి వచ్చేస్తున్నాడు సద్దాం. నేను చెప్తున్నా కదా, యూ కెన్ డూ ఇట్. కమాన్, ఒక్కొక్క జోక్ మామూలుగా పేలొద్దు. ఒక రోజు మన సుధాకర్ పెద్దనాన్న ఉండు కదా, వాళ్ళ కొడుకుకి పర్ఫ్యూమ్ బాటిల్ గిఫ్ట్ ఇచ్చిన. వాడి సుధాకర్ నే మించిపోయిండు. పర్ఫ్యూమ్ చేతిలో వేసుకొని నాకుతుండు. నేను పోయి పెద్దనాన్నకి చెప్పిన, ఇంకో పెద్దనాన్న మీ కొడుకు చూడు పర్ఫ్యూమ్ చేతిలో వేసుకొని నాకుతుండు అనగానే కోపంలో పోయిండు కొడుకు దగ్గరికి. ఇజ్జత్ మొత్తం మట్టిలో కలిపేస్తున్నారా, ఇంతనన్నా తెలుగుందారా? పర్ఫ్యూమ్ ఎవడన్నా చేతిలో వేసుకొని నాకుతాడా? ఏడొచ్చినారా ఈ బుద్ధులు? పర్ఫ్యూమ్ చేతిలో వేసుకొని నాకరా, అన్నంలో కలుపుకొని తింటారు. మనసు సంపుకొని దుఃఖమాపుకొని చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ, అద్దములో నా మోము చూసుకొని చెల్లెమ్మ నా చెల్లెమ్మ, ఎవరి కోసము నా జీవితమని చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ, జరిగినదంతా దలబోసితివా చెల్లెమ్మ నా చెల్లెమ్మ. అరే సద్దాం, వాళ్ళ నిజంగానే ముద్దపప్పు జోక్ లాగానే ఉంది. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ జోక్ చెప్పాలి. రెడీ? మనమైతే గిల్లలేక గోధుమ పిండి జోకులు చెప్పాం. మనం అన్ని రిచ్చుకుంటాయి. మనం జోక్ చెప్తే నరేంద్ర మోడీ పిలిచి అవార్డు ఇస్తాడు. వదినా, ఒకడు మీలేవాడు ధనవంతుడు ప్రోగ్రామ్ పోతాడు. ప్రోగ్రామ్ అయితే యాంకర్ అడుగుతాడు, చెప్పండి మీ తండ్రి గారి పేరేంటి? కరుణాకర్, ప్రభాకర్, సుధాకర్. మా నాన్న పేరా? మా అమ్మని లైఫ్ లైన్ వాడుకోవచ్చా సార్? హలో మా, ఇడా మీలేవాడు ధనవంతుడు ప్రోగ్రామ్కి వచ్చినా ఇదేంటంటే క్వశ్చన్ అడిగిరు మా, మీ తండ్రి గారి పేరేంటి? రత్నాకర్, సుధాకర్, ప్రభాకర్, ఏదో గుణాకర్ ఏదో అడిగాడు. బిడ్డ నీకు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే ఎంత ఇస్తారా? 5,000 ఇస్తారు. 5,000 కోసం ఊర్లో జనాలకి ఎంత గొడవ పెట్టడం ఎందుకురా? ఇప్పుడు ఇందాక పర్ఫ్యూమ్ అయింది కదా, ఇప్పుడు మాయిశ్చరైజర్ కలుపుకొని తింటాడని సూపర్ ఉంటది. చెప్పురా, ధైర్యంగా చెప్పు. కమాన్. మన బుల్లెట్ భాస్కర్ ఇంకా వాళ్ళ వైఫ్ కూరగాయల మార్కెట్ పోతారు. వాళ్ళ వైఫ్ అంటది, ఏమండి నాకు ఒక డౌట్. ఇంతసేపు డౌట్ రాలేదా అనుకున్నా. ఏడు ఏం లేదండి, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఇదే డౌట్, ఈ కూరగాయలలో ఊకే వాటర్ ఎందుకు పోస్తారండి? ఓసి పిచ్చిదానా, అది కూడా తెలియదా? కూరగాయలకి చక్కెర వచ్చి పడిపోతాయని దాన్ని నీళ్లు పోసి మరీ లేపుతారు. కర్రోడా ఏమర్థమైందిరా చెప్పు. రేయ్, నీకు వస్తేనే పోవాలి సులభ కాంప్లెక్స్, ఊకే పోతుట్రా. నిజంగా అంటే ఎవరన్నా మూర్చొచ్చి పడిపోతే ఏం ముట్టి లేపుతారా? నీళ్లు పోసి. మరి కూరగాయలు ప్రాణం ఉండదా? ఆ జోక్ ఏవరా మంచి జోకా? Yes, come on Monica, yes you can do it. అందుకే కాదన్నా భావన. ఏ రోజన్నా నీ పేరు తప్పు వాళ్ళకి మోనికా అంటున్నాడు చూడు, మోనికా యాదకొస్తున్నది ఆడికి. వదిన, మన గాలిపడ సుధాకర్ ఉన్నాడు కదా, అన్న ఒక పొలిటీషియన్ పరిగెత్తుకుంటూ పోతాడు. సార్ సార్ అర్జునుడికి ఒక అమ్మాయి మీద కేసు రాయండి సార్. అదా అమ్మాయి మీద కేసు ఎందుకు రాయాలి? ఏమైంది? ఒక అమ్మాయి నాకు ముద్దు పెట్టి పారిపోయింది సార్. కర్రీవాడా నిన్ను ముద్దు పెట్టి పారిపోయిందారా? ఎట్లుంటా చెప్పు, గుర్తులు చెప్పు సార్. ఆ గుర్తులు లాగా ముఖం ఎట్లుంటో నాకు తెలియదు సార్. అరే ముద్దు పెట్టి పారిపోయింది అంటున్నావు, గుర్తులు కూడా తెలియదారా? అంటే ముద్దు పెట్టేటప్పుడు నేను కళ్ళు మూసుకున్నా సార్. పడిందో ఎట్టాగే చల్ చల్లాకి పటాకే పటాకే. అరే ఆ జోక్ సుధాకర్ చెప్పి చాలా రోజులైంది. పోడా కర్రోడా, పోడా పొట్టోడా. సూపర్ సూపర్. అదే నా తమ్ముడు అంటే. గోవిందా మన యాదమరాజు ఫుల్
నానా బాగా ఇగో జోక్ అయ్యే ముందు ఒక్కసారి ఒక కన్ను కొట్టు, అందరికి నేను సిగ్నల్ ఇస్తా, గట్టిగా అరుస్తారు. అదే ప్రాబ్లం అయితే ఎక్కడ అయిపోతుందో అర్థం కావట్లేదు జోక్ దరిద్రం. రెడీ. మన యాదం రాజు ఫుల్ ఫ్యాషన్ కి వస్తాడు, ఇంతింత హెయిర్స్ పెంచుకుంటాడు, 2 పోగులు పెట్టుకుంటాడు. అప్పుడు వాళ్ళ మమ్మ వచ్చి, ఒరే ఫస్ట్ ఆ జుట్టు కత్తరించి ఆ పోగులు తీసి వాడే. మమ్మీ నువ్వు గిప్ప గిప్ప గుద్దినా గానీ నేను మాత్రం దియ్యా, ఎందుకంటే నేను ఫ్యాషన్ ఫాలో అవుతున్నా, నేను ఫ్యాషన్ ఇది. నీ ఫ్యాషన్ తగలేట. మొన్న చెల్లి పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు నువ్వే కావాలి, నువ్వే నచ్చినావు అంటుండు. జోక్ చెప్పి అట్లీస్ట్ రవి ఎగిరినా నేను ఒప్పుకుంటుంటే నిద్ర అందరు అరిచిరు కాబట్టి మళ్ళీ ఒకసారి మన స్టూడెంట్ పవర్ పేలిందా లేదా? ఇదేం బుద్ధిరా, నీకు జోకులు కావాలంటే వాడిని ఎందుకు వాడుకుంటున్నావు? ఆ బట్టలు లూసుకుంటే చినిగింది అనుకో ఏమైతుంది తెలుసా? ఏం బుద్ధమ్మా మీది? జోక్ ఏంటంటే మన రవణ దగ్గర నేను పోయినా, అన్న రవణ ఏందన్నా అంత కోపం ఉన్నావు అన్న, నిన్న వేరే చోటికి పోయినరా, సింహాన్ని గిట్ట గుద్దితే పడుకుందిరా. అబ్బా ఏంది సింహాన్ని గుద్దినావా? ఏ గంతే కాదురా, ఏనుగుని గిట్ల గుద్దితే 2 పళ్ళుడి కింద పడే. తర్వాత ఏమైందనా? ఏం లేరా, బొమ్మల చేపడు తని బయటికి తరిమిడు. నీ చిక్కులు నీవే ఎవ్వరు ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో తెలియదంటూ చెల్లరిగా. ఈ అరాచకం మీరు చూడొద్దు. ఏంటో హడావట్ చేసేస్తున్నారు? మన బూన్గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇంకా కార్డు పెళ్లి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్ళి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట. మరి ఈ రోజు ఎవడు పోటుగాడు అనిపించుకోవడానికి డ్రైవర్ గెటప్ వేసుకొచ్చాడు. మా తరపు నుంచి యాదమ్మ రాజా. డ్రైవర్లు ఫ్రస్ట్రేషన్ ఎట్లుంటది, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు చేసి చూపిస్తా. కొంతమంది ఓనర్ వాళ్ళు దేడిదిమ్మగాలు ఉంటారు, వాళ్ళ కింద డ్రైవర్ గారు ఎట్లుంటారు. సద్దాం ఓనరు, నేను డ్రైవర్ని. డ్రైవర్ సార్ ఏం చేస్తున్నావురా? నించున్నా సార్ బండిది. ఆఫ్టర్ డ్రైవర్ గారు నా పక్కనే కూర్చుంటావరా? స్టీరింగ్ నిన్నే సార్. గంట చిన్న కొడుతున్నాను రా, ఆడి కారు ఇది. ఇట్లా కాదని గంట స్పీడ్ కొడుతున్నాను రా, ఆడి కారు ఇది. సార్ నాకు తెలియక అడుగుతున్నా, ఆడేవాడు సార్ ఊకోకి ఆడి అంటున్నావు. యూ స్టూపిడ్ ఇడియట్ రాస్కెల్. సార్ అలాంటి కారు నాకేం తెలియదు సార్. ఇటువాలి పేరు చెప్పు సార్. సదం నా పేరు డాడీ. సాగర్ ఉన్నవరా? నువ్వే సద్దాం ఊసాన అదే ఊసాన పోతున్నా మళ్ళా. కాదు మా పిల్లలందరూ ఇట్లా అట్లా పని చేయ, నీ దగ్గర వచ్చి నీ డ్రైవర్ కడితే నా ఇజ్జత్ తీస్తావు. పోరా, ఈ హాస్పిటల్ ఇంతమంది దొరుకుతారు నాకు. దాంట్లో దొరుకుతారు కానీ డ్రైవింగ్ రాదు, అప్పుడు ఎట్లా దొరుకుతావు? అరే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. అరే ప్లీజ్ రా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. ఆటో పోతా. ఇట్లా సార్ రోజు మొత్తం దమా ఖరాబ్ చేస్తుండే, నన్నే చేద్ది సారాను. సార్ పాటలు పెట్టాలనా? మంచి పాట పెట్టు, ఊపిన పాట.
కాదురా అయిపోయింది టోపీ పట్టి అవుతారు ఏం చేస్తున్నావురా? కారు నడుపుతున్నా సార్, నేను ఇట్లా ఫస్ట్ టైం నడుపుడు. రే ఫస్ట్ టైమా అంటే నువ్వు డ్రైవర్ కదా? కాదు సార్, మావాడు జ్వరం వచ్చి అనుకుంటే ప్లేస్ లో నేను వచ్చా సార్. నేను స్కూల్ ఉన్నప్పుడు మస్తు నడిపిన, ఇప్పుడు చూడు ఎట్లా నడుపుతా. సార్ కంట్రోల్ అయితే బ్రేక్ వేయడం సార్. అబ్బా సార్ ఇట్లుంటారా నా కొంతమంది క్యాబ్ లాగా వింతలు దొరుకుతారన్నా. బై సపోజ్ తేడాలు దొరికిన అనుకో, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు? ఆయన వస్తారన్నా ఎక్కడికి, క్యాబ్ ఎక్కడికి వస్తారు. రాత్రి మొత్తం ఒక్క గిరాకలేదు, 12 అయింది. ఓ క్యాబ్ ఎవడు దొరికింది బక్రగా. అబ్బా ఆగి మరి బ్రేక్ వేస్తావు క్యాబ్ వస్తారా? సిటెన్ ఓకే సార్, మా ఇంటికి పోవాలి. తేడాలు తమ్ముడు అన్నా పెళ్ళయిందా? అయింది. ఏం పేరు? పులి. ఈ పేరేం పేరు? పెద్ద పులి. దేనికి చార్మినారా? చార్మినార్ ఈడెందుకుంటే అది బిర్లా మందిర్. ఒక్కడే ఉంటావా రూమ్ లో? పిల్లంతో ఉంటా. మంచి కూర్చో. సార్ మొత్తం తేడా ఉన్నాను. ఏడికి పోవాలి మీరు? ఫ్లాట్కి పోవాలి. ఏడా? పక్కనే. సార్ ఆడదాకా రాసు సార్. ఒళ్ళు కాలుతుందేంటి? ఫీవర్ వచ్చిందా? అంటే 2 రోజులు హెడ్ఏక్ ఉందా? ఏమైంది సార్? నేను విన్నాను. ఓ కారు నడుపుతా అన్న, నాకు పెద్ద కారు నడిపిండి. కారులో ఇట్లా సేఫ్టీ లేదు, నా ఇజ్జ పోతుంది. ఇప్పుడు ఎట్లయినా ఇంటికి వెళ్ళాలి సార్. లిఫ్ట్ ఇవి నా మీద పగ పెట్టిందేనమ్మా. ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్. ఎక్స్క్యూజ్ మీ. మొత్తం తినేసినాడు, ఏముంది? అరే నాలో ఏముంది రాసి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నా 2 ఫ్రెండ్స్ తిరుగుతున్నారు, కలిసారా? కర్మభూమిలో పూసిన పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల ఆశలు నీరై కారగ కామాంధులకే బలి అయిపోయావా. ఇంత కష్టపడతామన్నా రాత్రి పగలు, పిల్లలని అంతా వదిలేసి. మాకు చాలా కష్టాలు ఉంటాయన్నా, కానీ ఇది ఎవరిని ఉద్దేశించి మాత్రం చేయలేనా, కేవలం జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే చేసిన.
కానీ వీళ్ళందరికీ నా సలాం అన్న, చాలా కష్టపడుతుంటారు. సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. Sir, please, sir. Sir, please, sir. Sir, please, sir. Sir, please, please, please. ఓకే యు ఆర్ సెలెక్టెడ్. Hello, my name is Harry. వాట్స్ యువర్ నేమ్? హాయ్ అమ్మిలి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇప్పుడు వచ్చేస్తున్నాడు మా సూపర్ కంటెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ప్లీజ్ రా సంజయ్. Side, please. We are the local. Side, please. Local boys here. బావా అక్క మేము ఏమండి ప్లీజ్ చాలక్క అక్క దండం పెడతా చాలక్క. అవి ఏడుస్తలేదు రా, రైనోసర్ కి డబ్బింగ్ చెప్తుంది. చూసినా బావా నా గురించి ఎంతమంది కంటదాడి పెట్టుకుంటారో. కంటెంట్ లేదని పేల్తలేదని. టైం బాగాలేనప్పుడు టైటానిక్ సినిమాలో జాక్ అయినా డబ్ల్యూడబ్ల్యూలో రాక్ అయినా. ర్యాక్ కాదురా, రాక్. ఇప్పుడు అలా పిలుస్తుర్రా? మా బాధ ఏంటంటే ఈ కన్నీరు బాధ అంటే నా బాధ. ఈ ఆడవాళ్ళకి పని పాట ఏమి ఉండదు, ఇష్టం వచ్చినట్టు ఏడ్చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏడవడం అదేదో హీరో హోండా బండి గడ్డ మీదకి ఎక్కుతుంటే అయిపోతుంది చూడరు. అది ఏడుస్తుందో మరి ఏం చేస్తుందో అసలు అర్థం కావదు. టీవీలో సీరియల్ వచ్చిందనుకో డ్యామ్లేగా మామూలుగా ఉండదు. అక్కడ ఏమైనా కొట్లాట్ సీన్ వచ్చిందనుకో అయ్యో కొట్టకండి, అయ్యో అయ్యో కొట్టకండి, పసిపిల్లరా అది కొట్టకురా. అక్కడ మంగళసూత్రాలు తెంపే ఉంటాయి కదా, అదేం తెంపితే దీని మూడు చచ్చిపోయిన ఫీల్ అయిపోద్ది. నా బొట్టు జరపకండి, మల్లెపూలు, నా కాటన్ సారీ, అయ్యో లోపల నుంచి ఆ లైన్ వస్తాడు. వస్తాయి వస్తాయి ఎందుకు ఏడుస్తున్నావే? ఆ శారదవరాన్ని చచ్చిపోయాడండి. మరి నేను చచ్చిపోయినాడు ఏడుస్తావే ఇంకమ్మా? అది కాదండి, ఆయన ఎవరికైనా ఆయనే కాదండి. నీ చెత్త మొఖం నీ చెత్త సీరియల్ ఏది టీవీ అది? అయ్యో నా టీవీ అండి. ఏడు వేడుపు కొట్టు మోకం దానా ఎంతసేపు ఆ దిక్కుమాలి సీరియలే అంతే, మొగుని పట్టించుకో. ఇంకొంతమంది ఏడుస్తారు తాత చచ్చిపోయినప్పుడు, వాళ్ళు చచ్చిపోయినప్పుడు. ఆడు ఏడుస్తాడో నవ్వుతాడో అర్థం కాదు, అన్ని సగం సగం. తాత చచ్చిపో తాత తాత మాకు లోపల నుంచి ఏడుపు రావాలో వద్దా అర్థం కాదు. తాత ఒక్కసారి కళ్ళు తెరుదా, తాడు ఎట్లా చచ్చిపోయింది వాళ్ళు ఎవడు. ఒక్కసారి కళ్ళు తెరుదా తాత తాత. ఇంత దరిద్రంగా వేస్తే సచినోడు కూడా లేచి కూర్చుంటాడు రా. 9 ఫండ్స్ లవ్ ప్రపోజల్ కూడా ఏడుపులే. అడొస్తాడు, శారదా నీకు విషయం చెప్పాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను శారదా. ఏమైంది శారదా అలా ఏడుస్తున్నావు? నేను ఇష్టం లేదా? ఇవి ఆనంద బాష్పాలు. అప్పట్లో అమ్మ కొడుకు ఏడుపులు, వాళ్ళ ఏడుపులు ఎట్లుంటాయి అంటే ఆడు వస్తాడు అనమాట. అమ్మ ఎవడరా నువ్వు? అమ్మ నేను నీ కొడుకునమ్మా. ఓ నువ్వారా, గుర్తుపట్టలేకపోయాను. అమ్మ ఇక చాలమ్మా, నీ కొడుకు 5వ క్లాస్ స్టేట్ ఫస్ట్ లో పాస్ అయ్యాడమ్మా. చాలు బాబు చాలు, ఇంకా ఉందమ్మా ఇంకా ఉంది. ఏంట్రా నీ కడుపులో తిండి తినకుండా నా కడుపులో పెట్టావు, నీ గురించి 2 కుర్కురే ప్యాకెట్లు తెచ్చానమ్మా, తినమ్మా తిను. చచ్చిపోతుంది అమ్మా, నీ గురించి కష్టపడి 5వ తరగతి పాస్ అయినమ్మా, ఇప్పుడు చచ్చిపోతే ఈ కుర్కురే ప్యాకెట్లు ఎవరు తింటారమ్మా? ఇంకొంతమంది పోలీస్ స్టేషన్లో అన్న ఆడ ఏడుపు మామూలుగా ఉండదు. ఎగ్జాంపుల్ అగో మన పొట్టాడు పోలీసుడు, ఏడు పోలీసుడు బావా. ఆడ దొంగలు ఏడుపులు ఎట్లుంటాయి? ఏం చేసినావు ఇంతకును? డ్రైవర్లు ఎత్తుకెళ్ళిపోయా. చూడు నువ్వేం చేసినావు? బనీలు ఎత్తుకోపోయినా. ఎస్ఐ వదిలేస్తాడు, ఒకటే పని చేయాలి. ఏం చేయాలి? కాళ్ళ మీద వాడి ఏడు. షోరా? పక్కా నన్ను అట్లనే వచ్చారు రోజు. మన అక్కడ మొత్తం చూసుకోండి. 404 ఇదేనా పొట్టుడు?
ఓకే ఎస్ఐ గారు ఎస్ఐ గారు నేనేం తప్పు చేయలేదండి, నన్ను వదిలేయండి. కాలు పట్టుకుంటే వదిలేస్తా అనుకున్నావురా బడివే. కాళ్ళు పట్టుకుంటే ఈయన బట్టలు ఇప్పి లాక్క ప్లేయర్ సార్. నేను డ్రా చేసుకోను సార్. అరే నువ్వు డ్రైవర్ లేక దొంగతనం చేసేది? అవును సార్, ఇల్లు కట్టేటోనికి ఇల్లు ఉంటుందా, బట్టలు కుట్టేటోనికి బట్టలు ఉంటుందా, డ్రా చేసుకునేటోనికి డ్రైవర్ ఉంటుందా అన్న. వేదం సినిమా నేను కూడా చూసినా. నువ్వు మళ్ళీ వచ్చాడు. ఏదని బా కంటతడి పడితే కొందరు అనవసరంగా ఏడ్ చేస్తుంటారు. మా బాధ ఏంటంటే అమ్మ గురించి కంటతడి పెట్టండి ఆనందపడతాం, నాన్న గురించి కంటతడి పెట్టండి సంతోషిస్తాం, దేశం గురించి కంటతడి పెట్టండి గర్వపడతాం, సంతోషిస్తాం. అంతేగాని ఎగ్జామ్ రిజల్ట్ దొబ్బిందని, అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని చెప్పి ఏడ్చి మా వాల్యూలు తీయకండి. థ్యాంక్ యూ. రైతు కంట నీరు. ఈ రోజు ఎవడు పోటుగాడు? మా రాజుగాడు. వీళ్ళు ముగ్గురు ఆయన బిజీ పెడతారు, మేమిద్దరం అమ్మాయిలు వెళ్ళిపోతాం. మీరు మాత్రం చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ టు బిందాస్. తెల్లని చీరలు నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ. తెల్లని చీరలు నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ. సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. Sir, please, sir. Sir, please, sir. Sir, please, sir. Please, please, please. ఓకే యువర్ సెలెక్టెడ్. Hello, my name is Harry. వాట్స్ యువర్ నేమ్? Hi, I'm Millie. థ్యాంక్ యూ. ఏంటో హడావట్ చేసేస్తున్నారు? మన బూన్ గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డు. పెళ్ళి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్లి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంటారు.